హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కొన్ని లక్షల డబ్బులనైతే లంచంగా తీసుకుంటూ దొరికిపోయారు. అయితే ఆయన గురించి ఆయన ఎవరు? ఎక్కడుంటారు? ఏంటి అన్న పూర్తి వివరాలైతే మాకు తెలియజేయగలరా? అంటే మాతో పాటు మా ఆడియన్స్ కూడా మీరు తెలియజేయగలరా సార్? తప్పకుండా అండి. హ్మ్. అంటే ఇది చాలా రీసెంట్‌గా అంటే ఒక 2 డేస్ క్రితం ఇది జరిగింది. కనీసం 8 లక్షలు లంచం తీసుకునుండగా ఓ డీఐజీ ర్యాంకు ఒక ప్రైవేట్ వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే డీఐజీ ర్యాంక్‌తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని కూడా. అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి 2009 బ్యాచ్‌కి చెందిన వ్యక్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పంజాబ్ పోలీసు రోపర్ రేంజ్ విధులుగా అయితే నిర్వహిస్తున్నారు ఆయన. మరి ఇంత సీనియర్ ఐపీఎస్ అధికారిని తీసుకోవడం, ఇలా దొరకడం, కింద యూత్ ఏం నేర్చుకుంటారు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే కనుక అవినీతికి మనం పాల్పడవచ్చు, బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు అని ఒక మెసేజ్ అయితే ఇటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇతను చేయడం వల్ల ఇవన్నీ నేర్చుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది నిజమే. ఇలాంటివన్నీ కూడాను ఒకరికి ఉదాహరణగా ఉండాలి తప్పించి ఇలాంటి పాడు పనులు చేసి అందరికీ కూడాను స్ఫూర్తినివ్వాలి అనుకుంటున్నారో ఏంటో మరి వీళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు ఇతర ప్రాంగణాల్లో కూడా జరిగిన దాడుల్లో సిబిఐ అనేక విలాసవంతమైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత అవినీతికి ఆయన పాల్పడ్డాడో మీకు తెలుస్తుంది. అంతేకాకుండా సిబిఐ తెలిపిన వివరాల ప్రకారం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను పరిష్కరించేందుకు బదులుగా ఒక వ్యాపారవేత్త నుండి పంజాబ్ పోలీసు రోపర్ రేంజ్ డిఐజీ హర్బన్ సింగ్ బుల్లార్ అంటే 8 లక్షల లంచం డిమాండ్ చేశారని సిబిఐ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మన దేశంలోని ప్రతి వ్యక్తి కూడా, ప్రతి అధికారి కూడా, కింద నుంచి పై స్థాయి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా ఉండి కరెక్ట్గా ఉద్యోగాలు చేసుకుంటే కింద స్థాయి అంటే యూత్ అంటే రాబోయే భవిష్యత్తులో ఉన్నటువంటి యూత్ అంతా కూడాను వీళ్ళు చూసి ఒక మంచి లక్షణాలను అయితే నేర్చుకుంటారు, కానీ ఇటువంటి లక్షణాలను నేర్చుకోకూడదు నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, మీరు బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.